నమస్కారం. పరకాల మున్సిపాలిటీలో నూతన శకం మొదలైంది. పరకాల పురపాలక సంఘం చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ గారు ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సునీల్ కుమార్ గారితో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పరకాల ఆర్డీఓ కన్నం నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యలు సమర్థవంతంగా నిర్వహించారు. పరకాల పురపాలక సంఘం చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ గారు నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం మున్సిపల్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పరకాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా నూతన పాలక మండలి అడుగులు వేయబోతుంది. ఈ విజయవంతమైన ఘట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్ గారికి మీరిచ్చే సందేశం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీకోసం. అలాగే పరకాల పట్టణ అభివృద్ధి మరియు మన ప్రాంతపు తాజా రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మన పరకాల ప్రజలందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా డ్రీమ్ బై టీవీ న్యూస్ ఛానల్ను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ మద్దతే మాకు కొండంత అండా బలం. వార్డు నెంబరు 17 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కొంత ఆలస్యంగా వచ్చిన వారికి ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించింది మరొకసారి వివరిస్తున్నాం. ఈరోజు మొదటి స్పెషల్ ప్రత్యేక సమావేశానికి మీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ అల్లే దశరథం అల్లే అను నేను వార్డు నెంబర్ 22 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వార్డు నంబర్ 21 సూదమల్ల రమేష్. సుధామల్ల రమేష్ అను నేను వార్డు నంబర్
వార్డు నెంబర్ 21 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి లోబడి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వార్డు నంబర్ 2 శ్యామల బొచ్చు. శ్యామల బొచ్చు అను నేను వార్డు నంబర్ 2 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 15 విజయ్ కుమార్ కుక్కల. విజయ్ కుమార్ కుక్కల అను నేను వార్డు నంబర్ 15 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. INPR వాళ్ళు ఏదైనా ఫోటో వాళ్ళకి చేస్తే సునీల్ కుమార్ పావుశెట్టి అను నేను వార్డు నంబర్ 7 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
సదన్ కుమార్, చూడలి సదన్ కుమార్ అని నేను వార్డు నెంబర్ 11 వార్డు నెంబర్ 11 పరకాల సరకాల మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ సభ్యునిగా సభ్యునిగా శాసనము ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విధేయత విధేయత చూపుతానని చూపుతానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోబడి నమ్మకముగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుడి భగవంతుడి సాక్షిగా సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. వార్డు నంబరు 12 ఆకుల లావణ్య. లాస్ట్కి ప్రమాణం చేయించున్నాను అన్నప్పుడు మాత్రం చేయి. ఆకుల లావణ్య అనే నేను వార్డు నెంబరు వార్డు నెంబర్ 12 12 పరకాల పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వార్డు నంబర్ 13 మాధవిలత బొచ్చు. అను నేను వార్డు నెంబర్ 13 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మీకు ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా పెట్టుకోండి మీరు సభ్యులు. లావణ్య పసుల
లావణ్య పస్ల అను నేను వార్డు నెంబర్ 10 వార్డ్ నెంబర్ 10 పరకాల మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కొయ్యడ శ్రీనివాస్. కొయ్యడ శ్రీనివాస్ అను నేను వార్డు నెంబరు 19 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొంత ఆలస్యంగా వచ్చిన వారికి ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించింది మరొకసారి వివరిస్తున్నాం. ఈరోజు మొదటి స్పెషల్ ప్రత్యేక సమావేశానికి మీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. మిస్ అయిన వాళ్ళను మళ్ళీ పిలుస్తున్నాను. వార్డు నంబర్ 1 వెంకటస్వామి దుబాసి. వెంకటస్వామి దుబాసి అని నేను వార్డు నంబర్ 1 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వార్డు నంబర్ 5 గొడుగు రజిత. వార్డు నంబర్ 6 రాణి తుమ్మల.
అను నేను నేను వార్డు నంబర్ వార్డు నెంబర్ 6 6 పరకాల పరకాల మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ సభ్యురాలుగా సభ్యురాలుగా శాసనము శాసనము ద్వారా ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగం రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విధేయత విధేయత చూపుతానని చూపుతానని కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోబడి నమ్మకముగా నమ్మకముగా నిర్వహించదనని నిర్వహించాలని భగవంతుడి భగవంతుని సాక్షిగా సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నంబరు 4 ఏకు దివ్య. నేను స్టార్ట్ అనగానే మీ పేరు మీరు చెప్పండి, మిగతా అన్ని నేను చదువుతున్నాను. స్టార్ట్. నా పేరు ఏకు దివ్య. అను నేను వార్డు నంబర్ 4 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీనివాస్ పాలకృతి. పాలకుర్తి శ్రీనివాసరావు నేను వార్డు నంబరు 20 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీధర్ బండి. శ్రీధర్ బండి అను నేను వార్డు నంబర్ 16 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు
నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 8 కరుణ రేగూరి. వార్డు నెంబరు వార్డు నెంబర్ 18 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఆడియో గారి చేతుల మీదుగా దువాసి వెంకటస్వామి గారికి సర్టిఫికేట్ మరియు సన్మానం చేయబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2వ వార్డు కౌన్సిలర్ గారు శ్యామల బొచ్చు గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. స్పీడ్ పట్టాలి కదా. శ్యామల బొచ్చు గారిని ధృవీకరణ పత్రం ఇస్తూ సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 3వ వార్డు కౌన్సిలర్ పోరంల మౌనిక గారిని ఆహ్వానిస్తున్నాను. మీ స్టాఫ్ పరిచయాలు తర్వాత చేసుకుందరు. చైర్మన్ అయిపోయింది. పోరంల మౌనిక గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ 4వ వార్డు కౌన్సిలర్ గారు ఏకు దివ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మేడం ఇక్కడ మేడం కల్ మీద ఓకే డన్. థ్యాంక్ యూ మేడం. ఏకు దివ్య గారు 4వ వార్డు కౌన్సిలర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆర్టీఓ గారిని మరియు కౌన్సిలర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు వేదిక పైన ఉన్న ఆఫీసర్లతో మీ ప్రస్థానం 5 సంవత్సరాల ప్రస్థానం. 5వ వార్డు కౌన్సిలర్ గారు గొడుగు రెస్తా గారిని వేదికపై పూర్ణాచారి బెచ్చంకి అను నేను వార్డు నెంబర్ 9 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని
భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 14 దీప్తి పడిదెల. పడిదెల దీప్తి అను నేను వార్డు నంబర్ 14 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నల్లెల కుమార్ అను నేను వార్డు నెంబర్ 8 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐకమత్యానికి లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. మౌనిక అను నేను వార్డు నెంబర్ 3 పరకాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను.